మిడిల్ క్లాస్కి దేవుడు అయిపోయాడు ఐబొమ్మ రవి అనేది ఒక చర్చ. సో పోలీసులేమో పైరసీ చేసేవాడిని, సినిమా పరిశ్రమకు నష్టం కలిగించేవాడిని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారని చెప్పి పోలీస్ సైడ్ నుంచి వస్తూ ఉంది. సో మీరు ఇద్దరిలో ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అంటే ఏం చెప్తారు అసలు? ఐబొమ్మ రవి చేసింది వచ్చేసి కరెక్టు, చట్టపరంగా వచ్చేసి తప్పు, రాజ్యాంగపరంగా. ఇంకోటి వచ్చేసి 1000 కోట్లు దోపిడీ చేస్తున్న దొంగలనేమో సింహాసనాలు ఎక్కిస్తారు. ఓడో సామాన్యులు వాళ్ళు 1000 కోట్లు సంపాదిస్తారు. సినిమా హీరోలకి ఏమైందండి, ఒక 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే 50% ఒక సినిమా హీరోకి రెమ్యునరేషన్ ఇస్తారు. రెమ్యునరేషన్ ఒక 50% ఇవ్వడానికి దేని గురించి ఇస్తారు? 50% ఆయనకు ఏం చూసి ఇస్తారు? ఆయనకు 50%. ఇప్పుడు సినిమా హీరోకి 100 కోట్లు పెడితే 50% అంటే 50 కోట్లు ఆయనకి ఇస్తే, హీరోయిన్కు 20 కోట్లు ఇస్తే మిగతా వచ్చేసి దాదాపు 30 కోట్ల రూపాయలు ఇది మొత్తం మిగతా ఆర్టిస్టులకు కానీ ఇంకా వేరే ఖర్చులు కానీ ఏమైనా. నువ్వు 50 కోట్లు దేనికి ఇస్తున్నావు? అదే అంతకన్నా అందంగా ఉన్న హీరోలు లేరా? టాలెంటెడ్ హీరోలు లేరా? నువ్వు యూనివర్సిటీలకు పోండి, యూనివర్సిటీకి ఎందుకండి, ఇప్పుడు ఈ కాలేజీలకు పోండి, ఎంత మంచి అందంగా లేరా? రామ్ చరణ్ కానివ్వండి, ఇంకా 100 మంది హీరోలు ఉండండి, అంతకన్నా అందంగా ఉన్న టాలెంట్ ఉన్న వాళ్ళు కాదండి. ఆయనకన్నా ఇక్కడ డబల్ డ్యాన్స్ చేసేటోళ్ళు మేము రోజు ఇన్స్టాగ్రామ్లో చూస్తలేమా, ఎంతగా ఆయనకన్నా ఎక్కువ డ్యాన్స్ చేసేటోళ్ళు. ఏదన్నా అండి, ఏదన్నా కానివ్వండి, 100 మంది ఉర్రు. యాక్చువల్లీ వీళ్ళకు 50 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? రాజమౌళి సినిమా చేశాడు, అదే 1500 కోట్లు 2000 కోట్లు పెట్టి తీశాడు. 2000 కోట్లు తీసి 2000 కోట్లు సినిమా పెట్టి నువ్వు ఇవ్వాల్సిన అవసరము. ఇప్పుడు జనం చూస్తారు, సినిమా చూస్తారు. సినిమా దేనికోసం చూస్తారు? ఆనందం కోసం సినిమా చూస్తారు. జసేపు ఎంటర్టైన్మెంట్ అమ్మ నవ్వుకోవడం, దానికోసం సినిమా చూస్తారు. ఇది 2000 కోట్లు పెట్టి సినిమా తీసి 10 కోట్లు కాదండి 10 లక్షలలో సినిమా కూడా అయ్యేటట్టు ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లలో షార్ట్ రీల్స్ అవన్నీ వస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో మంచి కంటెంట్తో తీసి తీస్తారండి. తీసినప్పుడు సార్ ఆనాలుగురు సినిమాకి ఎంత అయింది సార్? నిన్నమన్నటి వరకు ఆనాలుగురు సినిమా ఇప్పుడు చూసినా కూడా ఎంతో హ్యాపీగా ఉంటుంది సినిమా. మంచి కంటెంట్, మంచి సినిమా. అవును, తక్కువ బడ్జెట్లో. అవును. ఇప్పుడు వీళ్ళు 1000 కోట్లు పెట్టి, ఇప్పుడు చిరంజీవి గారు తీస్తారు సినిమా, చిరంజీవి గారు సినిమా తీస్తే 10,000 కోట్లు పెట్టి తీయాలన్నా, 10 లక్షలు పెట్టి సినిమా తీసి జనం సంతోషంగా తృప్తి పడితే అదో తిరుగు ఉంటుంది. నువ్వు 1000 కోట్లు పెట్టి సినిమా తీసి నీకు 1000 రూపాయలు టికెట్లు పెడతామంటే అది జనం యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. అభిమానులు చూడొచ్చు ఫస్ట్ రోజు సార్. ఒకటి చెప్తాను సార్, అభిమానాన్ని ఒకటి ఎవ్వరు ఉంటాడు సార్. ఒకటి చెప్తానండి, ఇప్పుడు సపోజ్ మీరే సినిమా తీసిర్రు, మీ సినిమా నచ్చింది, అలా కంటెంట్ ఉంది, మంచిగా ఉంది, నాకు హ్యాపీగా అనిపించింది, తృప్తిగా అనిపించింది, చూస్తాను. ఇప్పుడు చిరంజీవి గారు తీసిర్రు, అదే సినిమా తీసిర్రు, మీరు తీసిన సినిమా చిరంజీవి గారు తీసిరు, అలా కూడా అదే ఉంటుంది. యాక్టింగ్ అంటే ఆ డైరెక్టర్ చెప్తారు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ చెప్తారు, దాన్ని బట్టి చేస్తారు. నేను కూడా చేస్తాను సినిమా. ఇప్పుడు అదేంటి బలగం సినిమా, వేణు ఉంటాడు, జబర్దస్త్లో పనిచేస్తాడు, ఆయన సినిమా పెట్టి ఎంత తక్కువ బడ్జెట్లో అయిపోయింది. ఆ సినిమా చూసిరా చూడలేదా? జనం ఆదరించిరా? ఆయన పెట్టింది 20 లక్షలు, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10 లక్షలు పెడితే 20 లక్షలు వచ్చినాయా రాలేదా? గట్టినే ఉంటుంది సినిమా, డబల్ వచ్చినాయి, అట్నే ఉంటుంది అండి. ఇప్పుడు నువ్వు పోయి సార్ నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు చిరంజీవి తీసి సపోజ్ చిరంజీవి అనే కాదు, నేను ఎవరైనా పెద్ద హీరో కాబట్టి నేను చెప్తున్నా ఎగ్జాంపుల్. చిరంజీవి తీస్తాడు సినిమా, పైసలు పెట్టేది వాళ్ళే ఉంటారు, మేకప్ వేసేది వాళ్ళే ఉంటారు. ఇక అవసరం అనుకోండి సార్, మీకు చెప్పనా, వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఆఖరికి ఆ చిరంజీవి వాళ్ళ భార్యను పెట్టి నటియమని చెప్తారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది సార్. ఆ అవసరం అనుకోండి, మరి రామ్ చరణ్ తేజ్ వస్తుంది, ఉపాసన వస్తుంది, అందరు వస్తారు, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు, వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. నేను ఒకటి చెప్తా సార్, చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, వాళ్ళ చెల్లె కొడుకులు, వీళ్ళు తప్ప ఎవరు సార్ ఇండస్ట్రీలో? సపోజ్ చెప్తున్నా, రేవంత్ రెడ్డి కొడుకుంటే రేవంత్ రెడ్డి కొడుకు సీఎం కావాలంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి కొడుకుంటే ప్రధానమంత్రికి మోడీ కొడుకు ప్రధానమంత్రి కావాలంటారు. ఇది ఎక్కడ సార్? ఇప్పుడు వాళ్ళే అంటారు కదా. రాజమౌళి ఏమని చెప్తాడు, నాకు దేవుని మీద నమ్మకం లేదు అంటాడు. మరి దేవుని మీద నమ్మకం లేని వ్యక్తి మరి శివుని సినిమా తీసి బాహుబలి తీసిందిగా, అది మరి శివుని మీద ఎట్లా తీశారు సార్ సినిమా? నీకు దేవుని మీదనే నమ్మకం లేదు. మళ్ళీ మొన్న వాళ్ళ వైఫ్ చెప్తుంది,
వాళ్ళ వైఫ్ ఏమని చెప్తుంది అంటే మా హస్బెండ్ జేబులో రూపాయి, ఇంకోటి చెప్తా సార్ మీరు నమ్మరు, రూపాయి ఉండదని చెప్తుంది. ఇంకా నేను చెప్తే నవ్వుతారు. రూపాయి అంటే ఎట్లుంటుందో మా ఆయనకు తెలియదు అని చెప్పేటట్టు ఉందామా. పైసలు అంటే తెలియదా సార్? ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు నీకు 1000 కోట్లు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు, నీకు రూపాయి లేకుండా జోలో పెట్టుకోకుండా పోతావా సార్? ఖచ్చితంగా పెట్టుకుంటారు. వాటర్ బాటిల్కి అవసరం ఉంటుంది, 20 రూపాయలు అవసరం ఉంటుంది, మీరు పోతారా 20 రూపాయలు లేకుండా? అయితే మా ఆయనకు అసలు డబ్బులే అవసరం లేదు, డబ్బులు అంటే ఏంటిదో తెలియదు. ఇంకా చెప్తే నవ్వుతారు మీరు. డబ్బులు ఎట్లుంటే మా అన్నే చూడలేదు అని చెప్తుంది ఆమె. చూడకుండా ఉంటారా? వాళ్ళకి తెలియాలి, చెప్పిన వాళ్ళకి తెలియాలి సార్. ఓకే, సో ఈ రకంగా ఇండస్ట్రీ ఉంది కాబట్టి సార్ ఐబొమ్మ రవి చేసింది తప్పు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఉన్నోళ్ళకి కానీ ఒక్కటి చెప్తున్నా సార్. సార్ టెక్నాలజీ సార్ ఇవాళ ఇంతకుముందుకు ఒక 10-20 ఏళ్ళ కింద టెక్నాలజీ ఉందా సార్? హైటెక్ సిటీ ఎట్లుంది సార్? మొత్తం రాళ్ళు గుట్టలు ఉంది. హైటెక్ సిటీ తీసుకొచ్చి హైటెక్ సిటీలో ఇప్పుడు ఐటీ సర్వర్ సార్, నేను ఇంటర్నెట్ పెట్టుకున్నప్పుడు మీకు తెలియదు, ఫస్ట్ ఇంటర్నెట్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఇంటర్నెట్ వాళ్ళు ఉండేది కదా, ఐపీ అడ్రస్ ఎట్లా చేంజ్ చేసేది తెలుసా? లాస్ట్కు 10 అయ్యి ఉండి లాస్ట్కు 192 ఏదో వస్తుంది మార్చేటోళ్ళు. ఇవాళ టాలెంట్ ఎట్లుంటుంది తెలుసా? ఇవాళ మీరు పొద్దుగాల ఇప్పుడు సినిమా థియేటర్లో వేసే సినిమా యాక్ట్ చేసిరు అనుకోండి, మీరు సినిమా థియేటర్లో వేసే సినిమానే యాక్ట్ చేసిండు, మీ దగ్గర ఉన్న డాటా మీ ల్యాప్టాప్లో ఉన్న రేపు పొద్దుగాల సినిమా వేద్దాం అనుకున్న డాటా ఉంటుందిగా, ఆ డాటా యాక్ట్ చేసే అంత స్థాయికి ఉంది సార్ టెక్నాలజీ. ఎవరేం సార్ ఇప్పుడు టాలెంట్ అనేది ఎవరు సొంతం కాదు. ఇప్పుడు చదువు అవసరమే లేదు దీంట్లో, ఎంబీఏలు పిహెచ్డి. సార్ నేను ఇప్పుడు బీటెక్ చేసిన, నా బీటెక్ సర్టిఫికెట్లు ఇంట్లో మూలకు పడేసిన. దేనికి అవసరం? నేను జాబ్ చేస్తే నాది సర్టిఫికెట్ జిరాక్స్ తీసుకుని అలా పెట్టుకున్నాను. దేనికి అవసరం? నేను బీటెక్ చేసి ఇంకా చెప్పొద్దు వేరే దాంట్లో కొలువు చేస్తున్నా, నాకు సంబంధమే లేదు. నా చదువుకు నేను చదువుకున్న చదువుకి నేను చేసే జాబ్కి నాకు సంబంధమే లేదు. మీరు చెప్పండి. మీరు ఇంకోటి చెప్తానండి, ఐబొమ్మ రవి చదువుకుంది ఇంటరు, బీఎస్సీ చెప్పిన సార్ చెప్పిండు, సజ్జనార్ సార్ బీఎస్సీ చేసిన అని చెప్పిండు. సార్ చెప్పినప్పుడు ఇంటరు బీఎస్సీ అని చెప్పిండు. ఒక్కటి చెప్తా, ఓ ఇంటర్ చదువుకున్న వ్యక్తి యూట్యూబ్లలో చూసుకుంటా ఇంత చేసిందంటే వానికి ఇంకా ఎక్కువ ఏమైనా టెక్నాలజీ నేర్పించి బాంబులు వేలుస్తురు, అవి వేలుస్తురు, ఇవి వేలుస్తురు అని చెప్తురు. దానికోసం ఏడ బాంబులు ఉన్నాయో అనుకోరా నాయన, నీకు టెక్నాలజీ నీ ప్రభుత్వం పరంగా మేము ఉన్నాం, నువ్వు భారతదేశ పరంగా నువ్వు ఓరా నాయన, నువ్వు చూడిపోనంటే ఎందుకు చూడరండి? ఇప్పుడు వాడు ఎందుకు చేసిండు? వాడేమో ఉన్న కుటుంబాల్లో పుట్టలే, 100 కోట్లు ఉండే మన దేశాన్ని దోచుకునే దొంగల కుటుంబాల్లో పుట్టలే. ఆయన పేద కుటుంబంలో పుట్టిండు, వాళ్ళు అవి ఇచ్చిండు, ఇవ్వలేదో, చదువుకోలేదో దేవునికి తెలుసు. వాడు ఒక పని చేసిండు, ఉన్నోనికి లేనోనికి అంతా సినిమా చూపించిండు. ఈ రిటర్నే చేసిరు అనుకో, ప్రభుత్వానికి సినిమా చూపిస్తాడు, ఇండస్ట్రీకి సినిమా చూపిస్తాడు, ఈ సినిమాలు తీసేటోళ్ళుగా వాళ్ళకి సినిమా చూపిస్తారు. వాడంటే ఇక్కడ కూడా కాదంట, మళ్ళా అంటే ఇక్కడోడే సిటిజన్షిప్ ఇక్కడికి కాదంట. రేపు పొద్దుగాల అక్కడ ఆడ వెళ్ళిపోతాడు. నీకు ఈడ ఉంటేనే మనం ఏం చేయలేకపోయినాం, ఆడికి పోయింది అనుకో మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. నేను సినిమాలు చాలా తక్కువ చూస్తా, మీరు నిజం చెప్తున్నా. నేను ఏదో ఇల్లు చూసి లాస్ట్ సినిమా వచ్చి నిజంగా సైరా నరసింహారెడ్డి నా సినిమా, చాలా సంవత్సరాలు అవుతుంది ఆ సినిమా లాస్ట్ నాది. ఓకే, సో ఫైనల్ అయితే ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తారు, అరెస్ట్ని ఖండిస్తున్నారు. అరెస్టుని ఖండిస్తున్నా, ఆయన తెలివిని ఇది చేసుకో అని చెప్తున్నా.